తిరిగి స్వాగతం. ఈ నెల 22వ తారీఖు నుండి 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ప్రత్యేక వైద్య అధికారి డాక్టర్ శరత్ తెలిపారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి అన్ని మండలాల వైద్య అధికారులకు ఆదేశాలు అందించామన్నారు. 2వ విడత పోలియో చుక్కల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. అన్ని మండలాల అధికారులతో నేడు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకుని అన్ని మండలాల్లో పల్స్ పోలియోను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. మీడియాతో ప్రపంచ బ్యాంకు తరఫున సర్వీస్ ఆర్గనైజర్ గా ఉన్న వైద్య అధికారి డాక్టర్ శరత్ మాట్లాడారు. 2011 నుండి ఒక్క పోలియో కేసు కూడా నమోదు అవ్వలేదని, పోలియో రహిత దేశంగా ఉంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరి 2వ విడత పల్స్ పోలియో ప్రోగ్రాము ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మన జిల్లాలో మరి దేశం మొత్తం మీద జరగబోతున్నది. సో అందు విషయమే మీ అందరికీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్గా ఎలా చేయాలి, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మరి యొక్క సూచనలు, మరి ఫస్ట్ రౌండ్ మనం ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని ఎలా కరెక్ట్ చేసుకొని సెకండ్ రౌండ్ ఎలా సక్సెస్ఫుల్గా చేయాలనేది మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం మీ అందరూ తెలిసిందే. సో మనం పోలియో రహిత దేశంలో ఈరోజు ఇది 4వ సంవత్సరం. 2011 నుంచి మనకు కేసు లేదు భారతదేశం మొత్తం మీద. మరి ఈ యొక్క పోలియో రహిత దేశాన్ని మనం ఇలాగే కొనసాగించి ముందుకెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షను ప్రతి బిడ్డకి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకి ఈ పోలియో డ్రాప్స్ వేయించడం చాలా ముఖ్యమైనది, చాలా సులభమైనది, చాలా సురక్షితమైనది. సో మరి అంత సేఫెస్ట్ డ్రాప్ మన వ్యాక్సినేషన్లో అత్యంత సేఫ్ వ్యాక్సిన్ పోలియో, పల్స్ పోలియో వ్యాక్సిన్. సో మరి ఇది 2 చుక్కలు మరి చిన్నపిల్లలందరికీ అందాలని, ఇందులో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి దానికి పేద ఊరు ట్రావెల్లో ఉన్న ఇంట్లో ఉన్న సో ఎలాంటి చైల్డ్కి అయినా కానీ తప్పకుండా ఈ 2 డ్రాప్స్ వేయించాల్సిందిగా కోరుచున్నాం. బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా బహుజన ముక్తి పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రత్నం బోరగా అన్నారు. జాతీయ పార్టీ అయిన ఈ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో బహుజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి డేవిడ్ వాగ్దేవ్ పోటీ చేయనున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహుజనుల ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో బహుజన ముక్తి పార్టీ బలపరుస్తూ బహుజన పార్టీలన్నీ ఐసిఎస్సి పార్టీ, ఎస్డిపిఐ పార్టీ, సామాజిక న్యాయ పార్టీ వైకే గారు, పిసికే పార్టీ, ఆర్పిఐ సాగర్ గారు, బహుజనులందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు మరి స్త్రీలందరూ బలపరుస్తున్న అభ్యర్థి డేవిడ్ వాగ్దేవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తిరుపతిలో ఉన్న వాసులే బహుజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కావాలని కోరుకొని చేశారు. ఈ అభ్యర్థి భ్రూణ హత్యలు నిర్మూలిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. భారతీయ జనతా మజ్దూర్ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నేడు స్థానిక అరండల్పేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇప్పటికే వారి సంక్షేమం కోసం పలు కార్యక్రమాల రూపకల్పన చేసిందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. మాజీ మంత్రివర్యులు బీజేపీ నాయకులు కన్నా లక్ష్మణ గారు, అరుణ్ కోటేశ్వరరావు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసేటువంటి పరిస్థితి లేదు. భారతీయ తత్వమైనటువంటి ఆలోచన ఇద్దరిని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఆఖరి దీన్ దయాళ్ ఉపాధ్యాయుని ఆయన బీజేపీ కర్మ విశ్వకర్మ పుట్టినరోజు నాడు భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపన చేయడం జరిగింది. ఆ వ్యవస్థాపన చేయడంలో కూడా ఆ రోజున మాన్యులు పెద్దలు మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే ఆర్ఎస్ఎస్ సరసగా చాలా మాన్య గురూజీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అనేక మంది పెద్దలు, భాయ్ మహావీర్, రఘువీర్, ఇట్లా పేరు చెప్పుకోవడం పోతే దాదాపు ఒక 30 పేర్లు ఉన్నాయి. ప్రజలు కలిసి మజ్దూర్ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక విశిష్టమైన వ్యక్తి ఆయన రచించడం జరిగింది.
ఇక్కడ ప్రాముఖ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. వారి బోర్డాల్లో 3 పంచలు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యవసర సర్వీసులలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. 40 పోస్టులకు గాను 117 మంది అభ్యర్థుల పోటీ. జిల్లాలో పెండింగ్ లో ఉన్న దళితుల కేసులు పరిష్కరించాలి. అంటరానితనం నిర్మూలన సంఘం నాయకులు చార్వాక. కన్నుల పండుగగా హౌసింగ్ బోర్డులో శివాలయం శంకుస్థాపన. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.